Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గత కొంతకాలంగా టిఎస్ సెట్, అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించినటువంటి టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి అంటే జనరల్ పేపర్ వన్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల్లో విశ్లేషణ చేసుకుంటున్నాం. చాలా మంది అభ్యర్థులు ఉపయోగపడుతున్నాయనేటువంటి వాళ్ళ యొక్క భావన వెలిబుచ్చడం వల్ల రిమైనింగ్ ఇంకొక 4 గతంలో నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాలని వాటిని మనం విశ్లేషించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన జనరల్ పేపర్లు 10 యూనిట్లు ఉంటాయి, మనందరూ తెలుసు. ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, నెగటివ్ మార్కింగ్ లేదు. అట్ ద సేమ్ టైం ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి యూనిట్ కు ఈక్వల్ వెయిటేజ్ ఉంది, ఇది అభ్యర్థులు గమనించాలి. ఈచ్ యూనిట్ కన్సిస్ట్ ద ఈక్వల్ వెయిటేజ్ ఆర్ సేమ్ మార్క్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్. అండ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అన్ని ఒకే మాదిరిగా కనబడతాయి. ది బెస్ట్ ఆప్షన్ చదివిన తర్వాత మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 10 యూనిట్లు మీకు అవగాహన ఉన్నాయనే భావనతో నేను డైరెక్ట్గా ఈరోజు మనం విశ్లేషణ చేసుకోబోయేటువంటి పేపర్ 2010 డిసెంబర్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్ నిర్వహించినటువంటి గత కాలంలో నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో మనకు అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మేజర్గా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తున్నాయి, వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలనేటువంటి అంశాన్ని అభ్యర్థులు క్వశ్చన్ చూసి కంప్లీట్గా చదివిన తర్వాతనే ఆప్షన్స్కి వెళ్ళాలి. అంటే చెందినది అడుగుతున్నాడా, చెందనది అడుగుతున్నాడా, అది సరి అయింది అంటున్నాడా, సరి కానిది అంటున్నాడా అనేటువంటిది అంశాన్ని అభ్యర్థులు చూడాలి. సో మనం ఈరోజు 2010 డిసెంబర్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కి సంబంధించిన టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషించుకుంటున్నాం. 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి మనకు 2 మార్కులు ఉంటాయని మనకు తెలుసు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం గమనిస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేరియబుల్స్, ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్, అవి ఎక్స్ప్రెస్ చేయబడుతున్నాడు ఏమని, ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్. అంటే మనకు ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో క్వాలిటేటివ్ టర్మ్స్లో కానీ క్వాంటిటేటివ్ టర్మ్స్లో కానీ ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ టర్మ్స్కి సంబంధించినది అంటున్నాడు. ఇక్కడ సోషియో ఎకనామిక్ స్టాటస్ అనేటువంటిది మనకు క్వాంటిటేటివ్కి సంబంధించింది, మ్యారిటల్ స్టాటస్ క్వాంటిటేటివ్కి సంబంధించింది, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కాంపిటేటివ్ ఇది క్వాంటిటేటివ్కి సంబంధించింది. ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ ఈజ్ బిలాంగ్స్ టు క్వాలిటేటివ్ టర్మ్స్, ఇది క్వాలిటేటివ్కు సంబంధించింది. అంటే ఇది గుణాత్మకమైనటువంటి అంశాలు, అంటే ఇవి సంఖ్యాత్మకమైన. క్వాంటిటేటివ్ అంటే సంఖ్యా సంబంధమైనవి చెప్తాయి, కానీ ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ అనేటువంటిది క్వాలిటేటివ్ గుణాత్మకమైనటువంటి అంశాన్ని మనకు ప్రదర్శిస్తుంది. అంటే మనకి ఇచ్చేటువంటి ఆప్షన్లో చెందనిది అడిగాడు కాబట్టి క్వాలిటేటివ్ అనేటువంటిది, అంటే ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ అనేది క్వాంటిటేటివ్కు చెందనిది, కాబట్టి డి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ డాక్టర్ స్టడీస్, ఏదైతే మన వైద్య విద్యకు సంబంధించి ద రిలేటివ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ 2 డ్రగ్స్, ఏదైతే 2 ఔషధాలు ఉన్నాయో ఆ 2 డ్రగ్స్కి సంబంధించి నెంబర్ 1 ఆఫ్ డెంగ్యూ ఫీవర్, అందులో డెంగ్యూ ఫీవర్కి సంబంధించింది అని అన్నాడు 2 డ్రగ్స్. హిజ్ రీసెర్చ్ వుడ్ బి క్లాసిఫైడ్ యాజ్, మరి ఇది ఎలాంటి పరిశోధన అంటున్నాడు. డిస్క్రిప్టివ్ సర్వే అంటే వర్ణనాత్మకమైనటువంటి అధ్యయనమా, వర్ణనాత్మకమైనటువంటి అధ్యయనమా, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ పరిశోధనాత్మకమైనటువంటి ఇది అది పరిశోధన, కేస్ స్టడీ అంటే ఏదేని ఒక కేస్ అధ్యయనమా, ఎథనోగ్రఫీ అంటే మానవ అధ్యయనం, అంటే మనకు ఆది మానవునికి సంబంధించి లేదా మనకు మానవులు వృక్షాలకు సంబంధించి వాటికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే, ఇక్కడ ఈ రీసెర్చ్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద టర్మ్ ఫినెమెనాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రాసెస్ ఆఫ్, ఫినెమెనాలజీ అనేటువంటిది దేనితో సంబంధాన్ని కలిగి ఉంది అంటే ఈ ప్రక్రియకు సంబంధించి, అంటే ఇది క్వాంటిటేటివా, క్వాలిటేటివ్ రీసెర్చా, అనాలిసిస్ ఆఫ్ వేరియన్సా, కొరిలేషన్ స్టడీయా, ప్రాబబిలిటీ శాంప్లింగా, అంటే సంభావ్యతకు సంబంధించిందా,
లేదంటే కొరిలేషన్ అంటే సహసంబంధానికి సంబంధించిందా, లేదు అనాలిసిస్ అంటే మనకు విశ్లేషణాత్మకమైనటువంటి అంశమా, క్వాలిటేటివ్ రీసెర్చా అంటే మా గుణాత్మకమైనటువంటి పరిశోధన అంటే ఎనిమనాలజీ అనేటువంటిది క్వాలిటేటివ్ రీసెర్చ్ కు సంబంధించింది. సో ఏ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద సోషియోగ్రామ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్. మనకు సోషియోగ్రామ్ అనే ఆ, సాంకేతిక ప్రక్రియ దేన్ని ఉపయోగిస్తారు, ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే వొకేషనల్ ఇంట్రెస్ట్ అంటే వృత్తిపరమైనటువంటి ఆసక్తి తెలుసుకోవడానిక, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అంటే వృత్తిపరమైనటువంటి ఆ, ఏది మనలో ఉన్న సామర్థ్యాలను తెలుసుకోవడానిక, హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలను తెలుసుకోవడానిక, అచీవ్మెంట్ మోటివేషన్ సాధనా ప్రేరణ తెలుసుకోవడానిక అంటే ఆన్సర్ హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలను తెలుసుకోవడానికి మనకు సోషియోమెట్రీ అనేటువంటి తోడ్పడుతుంది. ఈ సోషియోమెట్రీలో ఎక్కువ మంది ఒక గ్రూపులో సమూహంలో ఎక్కువ మంది ఇష్టపడే వారిని స్టార్ అని, అసలే ఎవరిని ఇష్టపడిన వారిని ఐసోలేట్ గా గుర్తించడం అనేటువంటి జరుగుతుంది. లేదా ఒకరినొకరు ఇష్టపడితే మ్యూచువల్ ఎంట్ గా ఈ విధంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్టారా, ఐసోలేటా, తర్వాత మ్యూచువలా, లేదా కొద్దిమంది ఒకరినొకరు మనకు త్రిముఖంగా ఇష్టపడతారు. అంటే ఏ బిని ఇష్టపడతాడు, బి సిని ఇష్టపడతాడు, సి ఏ బిని ఇష్టపడతాడు. ఈ విధంగా ట్రయాంగులర్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మనకు సోషియోమెట్రీకి సంబంధించి మనం ఇది తెలుసుకుంటాం. ఇందులో మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ వ్యక్తి ఒంటరిగా ఉండేవాడా, సమూహంలో ఉండేవాడా, ఎక్కువ మంది ఇష్టపడేవాడా, ఇష్టపడక దూరం అవుతున్నాడా, ఇలాంటి సంబంధాలన్నీ తెలుసుకుంటాం సోషియోగ్రామ్ ద్వారా. ఇక 5 నుంచి 10 వరకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇది కాంప్రహెన్షన్ కు సంబంధించినటువంటి క్వశ్చన్. కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇచ్చి ఇక్కడ 5 ప్రశ్నలు ఇస్తాడు. ఇందులో 6 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 6 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది అభ్యర్థులు. సో ఇది మీరు చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 11th క్వశ్చన్ మీడియా దట్ ఎగ్జిస్ట్ ఇన్ an interconnected series of communication points are referred to as. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ 11 నుంచి మనకు 15 వరకు ఏ క్వశ్చన్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ అంటే సమాచారానికి సంబంధించినటువంటి క్వశ్చన్. 1 నుంచి 4 రీసెర్చ్ ఇచ్చాడు, 6 నుంచి 10 కాంప్రహెన్షన్ ఇచ్చాడు పారాగ్రాఫ్, 11 నుంచి 15 ఇప్పుడు ఏమున్నాయి కమ్యూనికేషన్ సమాచారానికి సంబంధించి సంభాషణకు సంబంధించి మనకు ప్రశ్న అడుగుతున్నారు. ఇందులో కమ్యూనికేషన్ కు సంబంధించిన ప్రశ్న ఇక్కడ ఏమంటున్నాడంటే ఏదైతే మీడియా ఇంటర్ కనెక్ట్ చేయబడుతుందో సిరీస్ ద్వారా వాటిని ఏమని పిలుస్తామంటే నెట్వర్క్ మీడియా అని మనం పిలుస్తాం. ఏమంటాం మనం? నెట్వర్క్ మీడియా అంటాం. నెక్స్ట్ 12th క్వశ్చన్ ద ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్. మాస్ కమ్యూనికేషన్ ఏ విధంగా మనం వర్ణిస్తాము అంటే ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఫంక్షన్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అంటే సమాచార మాస్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చేటువంటి ఈ విధిని మనం ఏ విధంగా వర్ణించవచ్చు అంటే సర్వైవలెన్స్. ఏ విధంగా వర్ణించవచ్చు? సర్వైవలెన్స్ గా మనం వర్ణించవచ్చు. 13th క్వశ్చన్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసింక్రోనస్ మీడియం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సింక్రోనస్ మీడియా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింక్రోనస్ మీడియా ఉంటుంది, ఎసింక్రోనస్ కూడా ఉంటుంది. ఎసింక్రోనస్ ఇది క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కు కూడా వర్తిస్తుంది. సింక్రోనసా ఎసింక్రోనసా ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ రేడియో అనేది సింక్రోనస్, టెలివిజన్ అనేది సింక్రోనస్, ఫిల్మ్ అనేది సింక్రోనస్, న్యూస్ పేపర్ మాత్రం ఎసింక్రోనస్. కాబట్టి ఎగ్జాంపుల్ ఎసింక్రోనస్ కు ఎగ్జాంపుల్ ఏంటిదంటే న్యూస్ పేపర్. మనం డైలీ మనం చదివేటువంటి వార్తాపత్రిక అనేటువంటిది ఏసింక్రోనస్ కు ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటాం. తర్వాత ఇన్ కమ్యూనికేషన్ ఏదైతే సమాచారానికి సంబంధించి మనం చెప్పుకుంటున్నామో కనోటేటివ్ వర్డ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి? ఎక్స్ప్లిసిట్ గా ఉంటాయా, అబ్స్ట్రాక్ట్ గా ఉంటాయా, అంటే అమూర్తంగా ఉంటాయా, మూర్తంగా ఉంటాయా, సాంస్కృతికంగా ఉంటాయా, సాధారణంగా ఉంటాయా అని అడుగుతున్నాడు. అంటే ఆన్సర్ కల్చరల్ గా ఉంటాయి. ఇది కన్నోటివ్ వర్డ్స్ అనేటువంటి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఏ మెసేజ్ బినీత్ ఏ మెసేజ్ ఈజ్ లేబుల్డ్ యాజ్ అంటే ఏమంటున్నాయంటే ఒక మెసేజ్ కింద మళ్ళీ మరొక మెసేజ్ కు సంబంధించినటువంటి లేబుల్ కనుక రాస్తే దాన్ని మనం ఏమంటామంటే ఎంబెడెడ్ టెక్స్ట్ అంటామా, ఇంటర్నల్ టెక్స్ట్ అంటామా, ఇంటర్ టెక్స్ట్ అంటామా, సబ్ టెక్స్ట్ అంటామా? అంటే ఆన్సర్ సబ్ టెక్స్ట్ అని మనం పిలుస్తాం. సో ఇక్కడ మీరు గమనించండి 11 నుంచి 15 వరకు ఏం క్వశ్చన్స్ వచ్చాయి? కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి.
ఇక 16వ ప్రశ్న నుంచి 20 ప్రశ్న వరకు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 16వది కూడా కమ్యూనికేషన్ సంబంధించి ఇచ్చాడు. 17th నుంచి మీరు తీసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. 17th నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి? లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచన అంటారు, లాజికల్ రీజనింగ్. సరే, మనం 16th క్వశ్చన్ చూద్దాం. ఇన్ అనలాగ్ మాస్ కమ్యూనికేషన్ స్టోరీస్ ఆర్, అంటే ఏదైతే అనలాగ్ మాస్ కమ్యూనికేషన్ యొక్క స్టోరీస్ మనం ఏమని పిలుస్తాం? డైనమిక్ అని పిలుస్తామా, ఇంటరాక్టివ్ పిలుస్తామా, ఎక్స్ప్లోరేటరీ పిలుస్తామా, స్టాటిక్ గా పిలుస్తామంటే ఆన్సర్ స్టాటిక్ గా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. స్టాటిక్ అంటే స్థిరమైనది, స్తబ్దమైంది అని అర్థం. స్తబ్దమైనది అంటే నిశ్చలమైనది అని అర్థం. డైనమిక్ అంటే ప్రభావవంతమైనది, అది చాలా యాక్టివ్గా ఉండేది అనమాట. కానీ ఇక్కడ మనకు అనలాగ్ మాస్ కమ్యూనికేషన్ స్టోరీస్ అనేటువంటివి స్టాటిక్ గా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, నిశ్చలంగా ఉంటాయి అనమాట. ఇక 17th క్వశ్చన్ చూడండి, లాజికల్ రీజనింగ్. ఇక్కడ ఏమంటున్నారంటే డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ వర్డ్స్. ఆల్వేస్ ను ఇక్కడ మనం నెవర్ అని మనకు ఇవ్వడం జరిగింది. అండ్ ద సెలెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్. ఈ కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫెన్ అంటే రేర్లీ, ఫ్రీక్వెంట్లీ అంటే అకేషనల్లీ, కాన్స్టాంట్లీ అంటే ఫ్రీక్వెంట్లీ, ఇంటర్మిటెంట్లీ అంటే క్యాజువల్లీ. కానీ ఇక్కడ మొదటిది మనకు క్లూ ఇచ్చాడు, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, నెవర్ అన్నప్పుడు ఎప్పుడూ కాదు అంటే ఇది అపోజిట్ వర్డ్ ఉంది. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? అలాంటి సిమిలారిటీ ఉన్నటువంటి వర్డ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఆఫెన్ అండ్ రేర్లీ. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇది నంబర్ సిరీస్ కి సంబంధించి ఇక్కడ రాంగ్ నెంబర్ ఉన్నటువంటిది గుర్తుంచుకున్నాడు. ఈ సీక్వెన్స్ లో రాంగ్ నెంబర్ ఏది అంటే 52, 51, 48, 43, 34, 27, 16 ఉంది కదా. ఇందులో రాంగ్ నెంబర్ ఏది అంటే 34 ఈజ్ ద రాంగ్ నెంబర్. ఇది మనకు నంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక నెక్స్ట్, ఇది కోడ్ లాంగ్వేజ్. ఒక కోడ్ లాంగ్వేజ్ లో ఇక్కడ పాన్ అనేటువంటి పదాన్ని PAN ఇక్కడ 31 గా రాశారు. అంటే పాన్ ను 31 గా రాస్తే, మరి పార్ను 35 గా రాస్తే, ఇట్లా పార్ను ఏ విధంగా రాశారు? 35 గా రాస్తే ప్యాట్ దేనిగా రాయాలి అంటే PATని దేనిగా రాయవచ్చు అంటే ఆన్సర్ 37. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, మనం తీసుకున్నప్పుడు ఇది వీటి యొక్క ఆల్ఫాబెట్స్ ను మనం అడిషన్ చేయడం ద్వారా వస్తుంది ఆన్సర్. ఈ విధంగా మీరు చేయండి. నెక్స్ట్, the letter in the first set have certain relationship. On the basis of this relationship, make the right choice for the second set. అంటే ఇక్కడ మనకు సెట్ ఇచ్చాడు. AF ఈస్ టు IK అయినప్పుడు LQ ఈస్ టు ఏమవుతుంది అని అడిగాడు. అంటే AF ఈస్ టు IK అయింది, మరి LQ ఈస్ టు ఏమవుతుంది? LQ ఈస్ టు మనకు TV అవుతుంది. ఏమవుతుంది? TV. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఒకవేళ 5472ను మనం 9గా రాస్తే, 6342ను 6గా రాస్తే, 7584ను 6గా రాస్తే, వాట్ ఈస్ 9236? 9236ను దేనిగా రాయొచ్చు? ఏ మనకు నంబర్ను మనం ఇక్కడ సూచించవచ్చు, ఏ అంకెను ఇక్కడ మనం సూచించవచ్చు అంటే నంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు. అండ్ ఎగ్జామినేషన్ 35% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ, హిందీలో 35% ఫెయిల్ అయ్యారు. 45% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్లో 45 మంది ఫెయిల్ అయ్యారు. 20% బోత్, 20% రెండిట్లలో కూడా ఫెయిల్ అయ్యారు. ద పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్. మరి ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు ఇచ్చారు కదా, అసలు పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అన్నాడు? పర్సంటేజ్ అంటే ఎంత పర్సంటేజ్ అన్నాడు? 40%. రెండిట్లలో పాస్ అయిన వారి పర్సంటేజ్ 40%. ఇక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్, కొన్ని పుష్పాలు ఎర్రని అని ఇచ్చాడు. సమ్ ఫ్లవర్స్ ఆర్ బ్లూ, కొన్ని పుష్పాలు బ్లూ అని ఇచ్చాడు. కానీ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడంటే చూడండి, సమ్ ఫ్లవర్స్ ఆర్ నైదర్ రెడ్ నార్ బ్లూ, సమ్ ఫ్లవర్స్ ఆర్ బోత్ రెడ్ అండ్ బ్లూ అని కన్క్లూజన్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఆన్సర్ నైదర్ ఏ నార్ బి. అంటే ఏ కాదు, అదేవిధంగా బి కాదు. ఓకే. నెక్స్ట్,
ఇఫ్ ద స్టేట్మెంట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఈజ్ ట్రూ, అంటే అందరు విద్యార్థులు తెలివైన వారు అంటే ప్రజ్ఞావంతులు అనేది సత్యమైనప్పుడు, సత్యం అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది తప్పు అడుగుతున్నాడు. అంటే విద్యార్థులందరూ మేధావులు అని చెప్పాడు, అది సత్యం అంటున్నాడు. కానీ దాని ఆధారంగా కింద ఇచ్చిన వాటిలో ఏది తప్పు అంటున్నాడు. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఈజ్ రైట్, నో స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనేది తప్పు, సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అనేది తప్పు. అంటే దాని అర్థం ఇచ్చిన క్వశ్చన్స్కి ఇవి రైట్ ఆన్సర్. ఏది నో స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనేటువంటిది ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అనేటువంటిది ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం. ఎందుకు తప్పు అయింది ఏదని అడిగాడు, ఒప్పు అయింది ఏది అడగలేడు. కాబట్టి తప్పు అయింది ఏదంటే ఇగో ఇది అనమాట. అంటే 1 and 3. నెక్స్ట్, ఏ రీజనింగ్ వేర్ వి స్టార్ట్ విత్ సర్టెన్ పర్టికులర్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూడ్ విత్ ఏ యూనివర్సల్ స్టేట్మెంట్ ఈజ్ అన్నాడు. అంటే ఏమంటున్నాడంటే పర్టికులర్ స్టేట్మెంట్ తోటి స్టార్ట్ అయ్యి యూనివర్సల్ స్టేట్మెంట్తో కన్క్లూడ్ అయినట్లయితే అది ఇండక్టివ్ రీజనింగా డిడక్టివ్ రీజనింగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ సింపుల్, రాము ఈజ్ హ్యూమన్ బీయింగ్, రాము ఈజ్ హ్యూమన్ బీయింగ్ అంటే రాముడు కొంతకాలం తర్వాత మరణిస్తాడు. అదేవిధంగా కృష్ణ ఈజ్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఈజ్ గోయింగ్ టు డై, చనిపోతాడు. తిరుపతి ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై ఆఫ్టర్ సమ్ టైమ్, మరణిస్తాడు. ఇప్పుడు రాముడు మరణిస్తాడన్నాడు, కృష్ణుడు మరణిస్తాడన్నాడు, తిరుపతి కూడా మరణిస్తాడన్నాడు. అంటే వీళ్ళు ఎవరిల్లు హ్యూమన్ బీయింగ్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, రాముడు కృష్ణుడు మానవులు. కాబట్టి చివరికి ఫైనల్ స్టేట్మెంట్ ఏమిస్తాడంటే కన్క్లూజన్, మానవులందరూ మర్త్యులే, అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గోయింగ్ టు డై. ఈ విధంగా ఇస్తే దీన్ని మనం ఏమంటాం, ఇండక్టివ్ స్టేట్మెంట్ అంటారు, ఇండక్టివ్ రీజనింగ్ అని అంటాం. ఇది అంటే దీన్నే మనం ఇంకేమని కూడా పిలుస్తారంటే స్పెసిఫిక్ టు జనరల్ అని కూడా మనం పిలుస్తాం. స్పెసిఫిక్ టు జనరల్. ఇచ్చిన దాంట్లో ఏమిచ్చాడు, పర్టికులర్ టు యూనివర్సల్ అన్నాడు. పర్టికులర్ టు యూనివర్సల్, పర్టికులర్ టు యూనివర్సల్ అన్నా, స్పెషల్ టు జనరల్ అన్నా, స్పెసిఫిక్ టు జనరల్ అన్నా అది ఇండక్టివ్ స్టేట్మెంట్కే వర్తిస్తుంది, ఇండక్టివ్ రీజనింగ్కే వర్తిస్తుంది. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఇండక్టివ్ లేకపోతే డిడక్టివ్ వస్తుంది. ఒకవేళ డిడక్టివ్ ఇచ్చిన అనుకోండి, దీనికి రివర్స్, జనరలైజ్డ్ స్టేట్మెంట్ టు స్పెసిఫిక్గా వెళ్తే లేదా యూనివర్సల్ కన్క్లూజన్ నుంచి పర్టికులర్ వైపు వెళ్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డిడక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. మానవులందరూ మర్తులే అనిచ్చి రాముడు మరణిస్తాడు, కృష్ణుడు మరణిస్తాడు, తిరుపతి కూడా మరణిస్తాడు. ఈ విధంగా ఇస్తే డిడక్టివ్ స్టేట్మెంట్. ముందే జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చి సాధారణ వాక్యం ముందు ఇచ్చి ప్రత్యేకమైన వాక్యం తర్వాత ఇస్తే అది డిడక్టివ్ రీజనింగ్ అవుతుంది. మనమేమో ముందు ప్రత్యేకమైనటువంటిది ఒక స్పెసిఫిక్ ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ ఇచ్చేసి వ్యక్తిగతంగా తర్వాత ఏం చేశాడు, అందరినీ కలిపాడు, కామన్గా ఇది చేశాడు. కాబట్టి ఇదంతా కూడా ఇండక్టివ్ రీజనింగ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ ducks that could swim in this formation? 2 ducks in front of a duck, 2 ducks behind a duck, and a duck between 2 ducks. దీని ఆన్సర్ 3 అవుతుంది. ఆన్సర్ 3. నెక్స్ట్, Mr. A, Mr. B, Miss B, Mr. C, and Miss D are sitting around a table and discussing their trades. ఇక్కడ ఏమిచ్చారు, వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. ఇందులో మనకు ఏమడిగాడంటే వాట్ ఈస్ ద ట్రేడ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగాడు. అంటే ముందు 4 ట్రేడ్స్ ఏదో చూద్దాం. మిస్టర్ ఏ సిట్స్ అపోజిట్ టు ద కుక్, మిస్ బి సిట్స్ రైట్ టు ది బార్బర్, ద వాషర్మెన్ సిట్స్ రైట్ టు ది బార్బర్, మిస్ డి సిట్స్ అపోజిట్ టు మిస్టర్ సి. ఇప్పుడు వాట్ ఆర్ ద ట్రేడ్స్ ఆఫ్ ఏ అండ్ బి? మరి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళు చేసే వ్యాపారం ఏంటి, వాళ్ళు చేసే వృత్తి ఏంటిది? ఏ అండ్ బి అంటే ఏ టైలర్, బి కుక్. ఓకే, నెక్స్ట్ 28 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ టు మెజర్ కరలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్? కోరిలేషన్ ఏదైతే సహసంబంధం కలిగి ఉందో, 2 చరాంశాల మధ్య, 2 చరరాశుల మధ్య సహసంబంధం ఏదైతే ఉందో అది ఏది తెలియజేస్తుంది?
స్కాటర్ డయాగ్రామ్ తెలియజేస్తుందా, అంటే విసిరివేయబడ్డట్టు, అంటే విచ్ఛిన్నంగా ఉన్నట్టు తెలియజేస్తుందా? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు వీటిని మన ఫ్రీక్వెన్సీకి సంబంధించి వ్యాపనానికి విస్తరణకు సంబంధించి తెలియజేస్తుందా? టూ వే టేబుల్ అంటే రెండు విధాలుగా ఉండేటువంటి టేబుల్ తెలియజేస్తుందా? కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్ అంటే కోఎఫిషియంట్ ర్యాంక్ కోరిలేషన్, ఈ కొరిలేషన్ కు సంబంధించి టూ వేరియబుల్ సంబంధించిన సంబంధాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్నెట్ సర్వర్ ప్రొవైడ్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడి వరకు ఇచ్చిన అన్ని కూడా లాజికల్ రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ గుర్తుపెట్టుకోండి. 10 క్వశ్చన్స్. తర్వాత 29 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఐఎస్పి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఐఎస్పి అబ్రివేషన్ మనకు తెలుస్తుంది. ఇది ఐఎస్పి ప్రొవైడర్ కానిది ఇది అన్నాడు. నాట్ 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 అన్నాడు. ఎంటీఎన్ ఎలా, బిఎస్ఎన్ ఎలా, ఈఆర్నెట్ ఇండియానా, ఇన్ఫోటెక్ ఇండియా నెట్ అంటే ఆన్సర్ ఇన్ఫోనెట్ ఇండియా లిమిటెడ్ అనేది నాట్ ఎన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి యొక్క అబ్రివేషన్ ఏంటిది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి, ద హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద సింబల్స్. ఇక్కడ మనకు చూడాలి, బైనరీ నంబర్ అన్నప్పుడు 0-1 ఉంటుంది. డెసిమల్ నంబర్ అన్నప్పుడు గమనించండి 0 to 9 ఉంటుంది. 0-1 ఉండేదేమో బైనరీ అంటే ద్విసంఖ్యామానం. డెసిమల్ దశాంశమానం అని 0-9 ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? హెక్సాడెసిమల్ అంటున్నాడు. హెక్సాడెసిమల్ అంటే 0 to 9 ఉండాలి, దాంతో పాటుగా ఏ నుంచి ఎఫ్ కూడా ఉండాలి. అంటే ABCDEF ఇవి 6 మొత్తం కలిసి హెక్సాడెసిమల్ అవుతుంది. అంటే 16 నంబర్ కావాలి ఇక్కడ. కాబట్టి ఆన్సర్ హెక్సాడెసిమల్ సింబల్ ఇది అవుతుంది. నెక్స్ట్ 31 చూడండి, ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ 1510 ఈజ్ అంటే 15కు సంబంధించి ఇది ఉన్నప్పుడు దీని యొక్క ఏది టూస్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. అంటే దీనికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది అని అన్నప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జామ్ ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇది మనం ద్విసంఖ్యామానంలోకి మారుస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి మనం ఈ విధంగా రాసుకున్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 1011 ఈ విధంగా కావాలి. ఏది 15కు, కానీ -1510 అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 4 1లు 11110001 అవుతుంది. ఇది ఆన్సర్. ఓన్లీ 15కు రాస్తే మాత్రం ఇది అవుతుందండి. ఓన్లీ 15కు మాత్రమే రాస్తే 10111 అవుతుంది. నెక్స్ట్ 1 GB ఈజ్ ఈక్వల్స్ టు ఒక 1 GB 1 GB ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఎన్ని బైట్స్ ఉంటాయి అంటే మనం గమనించాలి. 8 bits ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్. ఇది ఐసీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. ఇందులో మనం గమనించినప్పుడు 8 bits ఈజ్ ఈక్వల్ టు 1 byte. ఓకే, 1024 bytes ఈజ్ ఈక్వల్ టు 1 KB, 1 kilobyte. 1024 kilobytes is equal to 1 megabyte. 1024 megabytes is equal to 1 gigabyte. 1024 gigabyte is equal to 1 terabyte. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? 1 GB is equal to అంటే 1 GB ఇదే కదా. సో ఇది 1 GB. మరి 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB ఉండాలి. ఉందా? ఇక్కడ ఇవ్వలే. కానీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 2 to the power of 30 bytes అని ఇచ్చాడు. దీన్ని లెక్కిస్తే మనకు వచ్చే ఆన్సరే 2 to the power of 30 bytes. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ మేనేజ్ ద హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ను హార్డ్వేర్ సాఫ్ట్వేర్గా విభజన చేసేటువంటి మనకు దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆ సిస్టమ్ను అంటే ఆ ప్రోగ్రామ్ను ఏమంటామంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంట. ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే మనకు హై లెవెల్ లాంగ్వేజ్ను హై లెవెల్ లాంగ్వేజ్ను మెషిన్ లాంగ్వేజ్గా మారుస్తుంది. ఓకే, మెషిన్ లాంగ్వేజ్గా మారుస్తుంది. ఇది కంపైలర్. ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం సి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, MIME
ఇన్ ద ఇంటర్నెట్ టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్. అంటే దీని యొక్క అక్రోనిమ్ అడిగాడు, దీని యొక్క అబ్రివేషన్ అడిగాడు. దీని యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే సెక్యూర్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్. ఇది దీని యొక్క సరైనటువంటి సమాధానం. సెక్యూర్ మల్టిపుల్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్, SMIME. నెక్స్ట్ 35 question. Which of the following is not covered in 8 missions under the climate action plan of government of India? ఇక్కడ 35 క్వశ్చన్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు, పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తున్నప్పుడు నాట్ కవర్డ్ ఇన్ ద 8 మిషన్స్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ సంబంధించిన భారతదేశానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వానికి సంబంధించి మనకు 8 మిషన్స్ ఇచ్చారు. సోలార్ మిషన్, ఇలాంటివి మిషన్స్ లో ఈ కింది వాటిలో భాగం కానిది అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. సోలార్ పవర్, వేస్ట్ టు ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ఒక మిషన్, ఎఫారెస్టేషన్ అనేది ఒక మిషన్, 8 మిషన్. బట్ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఈ 8 మిషన్ లో భాగం కాదు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఇది. నెక్స్ట్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే TDS యొక్క అబ్రివేషన్ ఏంటిది? మీరు RO ప్లాంట్ పెట్టుకుంటారు, మీ ఇంట్లో RO ప్లాంట్ పెట్టుకున్నప్పుడు ఎంత TDS అంటారు? TDS మీన్స్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. TDS యొక్క అబ్రివేషన్ ఏంటిది? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. దీని ఆధారంగానే నీటి యొక్క కాఠిన్యాన్ని లెక్కిస్తారు, హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్. మరి దీనికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నాట్ ఎక్సీడెడ్, దీని ప్రకారం ఎంత మించకూడదు అంటే 500 mg పర్ లీటర్, 500 మిల్లీగ్రామ్ పర్ లీటర్. 1 లీటర్కు 500 mg దాటకూడదు TDS. ఓకేనా? ఇది గమనించండి. నెక్స్ట్ 37 క్వశ్చన్. చిప్కో మూవ్మెంట్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ బై. చిప్కో అనేది మనకు ఉత్తరప్రదేశ్లోని, అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ ఉంది, యూపీలోని మనకు గర్వాల్ అనేటువంటి ప్రాంతంలో ఏంటంటే ప్రత్యేకించి ఈ సుందర్లాల్ బహుగుణ అనేటువంటి పర్యావరణవేత్త ఈ చిప్కో మూవ్మెంట్ వచ్చాడు. చిప్కో అంటే అర్థం హగ్, అంటే కౌగిలించుకోవడం, చెట్లను కౌగిలించుకోవడం అనమాట. చిప్కో యొక్క అర్థం ఏంటిది? కౌగిలించుకోవడం. వీటిని మనకు వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వృక్షాలను వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, వీళ్ళు ఇట్లా ఈ విధంగా కౌగిలించుకుంటారు అనమాట. దీన్నే మనం ఏమంటారంటే చిప్కో అంటారు. ఇది మనకి ఎవరు చేశారంటే ఈ సుందర్లాల్ బహుగుణ. అరుంధతి రాయ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సారస్వతంలో నోబెల్ బహుమతి పొందింది అరుంధతి రాయ్. అంతేకాకుండా ఈమె రచయిత. మేధా పాట్కర్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే నర్మదా బచావ్ ఆందోళనకు, మధ్యప్రదేశ్కు సంబంధించిన నర్మదో బచావ్ ఆందోళనకు ఈమె నేతృత్వం వహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చిన ప్రశ్నకు చిప్కో మూవ్మెంట్కు కారకుడు ఎవరు, ఆరంభించింది ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. తర్వాత కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐ ఇరిటేషన్. మన కళ్ళ మంటలకు సంబంధించి ముఖ్యంగా ఫోటోకెమికల్ స్మాగ్ ఏదైతే ఉందో మనకు దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు ఇవే అని అడిగాడు. ఫోటోకెమికల్ స్మాగ్ లో ఉండే రసాయన పదార్థాలు అది HCHO అంటే మనకు పాన్ అంటే పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్స్ అనేటువంటివి పాన్ కానీ, అదేవిధంగా HCHO అంటే మనకు ఆల్కలాయిడ్స్ కు సంబంధించినటువంటి ఈ రసాయన పదార్థాలు ఉండడం మనకు కళ్ళ మంటలకు కారణమవుతాయి. ఇక్కడ ఏమిచ్చాడంటే అసర్షన్ ఏమిచ్చాడంటే, అసర్షన్ తెలుగులో ఏమంటామంటే నిశ్చిత వాక్యం అంటారు. ఏ వాక్యం అంటారు? నిశ్చిత వాక్యం. సమ్ కార్బోనేషియస్ ఏరోసాల్స్ మే బి కార్సినోజెనిక్ అన్నాడు. ఎస్, అంటే కొన్ని మన కార్బన్తో కూడి ఉండేటువంటి ఏరోసాల్స్ కాలుష్య మనకు ఏది ఈ క్యాన్సర్ కారకం అవుతాయి. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్స్ అంటారు. రీజన్ ఇచ్చారు అంటే కారణం, దే మే కంటైన్ పాలీసైక్లిక్ aromatic హైడ్రోకార్బన్స్, PAHs అంటే ఏంటిది? మనకు సైక్లిక్ aromatic హైడ్రోకార్బన్స్. మరి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అంటే బోత్ A and R ట్రూ, R ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు A అనేటువంటిది సరైన సమాధానంగా మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్. So both A and R correct, and R is correct explanation to A.
నెక్స్ట్ వాల్కానిక్ ఎరప్షన్స్ ఎఫెక్ట్స్. మనకి ఏదైతే అగ్నిపర్వతాలు బద్దలవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ అగ్నిపర్వతాలు బద్దలవడానికి సంబంధించి ఎలాంటి ప్రభావితం అవుతుంది? అట్మాస్ఫియరిక్ అండ్ హైడ్రోస్పియర్ అంటే వాతావరణం మరియు జలావరణం దెబ్బతింటుందా? అంటే మనకు 4 రకాల ఆవరణాలు ఉంటుంది. మనకు వాతావరణము, అదేవిధంగా జలావరణము, అదేవిధంగా శిలావరణము, ఈ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. ఇందులో వాతావరణం మరియు జలావరణం ఎఫెక్ట్ అవుతుందంటే నో, కాదు. హైడ్రోస్పియర్ అండ్ బయోస్పియర్ జీవావరణం అంటే జీవావరణం, ఈ నాలుగింటిలో మనం చూసినప్పుడు జలావరణం జీవావరణం కూడా తినదు. లిథోస్పియర్, బయోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ అంటే ఏదైతే ఇక్కడ శిలావరణము, బయోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ ఈ 3 అవుతాయా అని మనం చూసినప్పుడు, 4 ఆప్షన్ మనం చూసినప్పుడు ఇందులో ముఖ్యంగా 4 ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ అంటే కేవలము అట్మాస్ఫియర్ అంటే వాతావరణము జలావరణమే కాకుండా ఇక్కడ మీరు గమనించినప్పుడు లిథోస్పియర్ అంటే శిలావరణము, హైడ్రోస్పియర్ జలావరణము మరియు అట్మాస్ఫియర్ అంటే వాతావరణం, ఈ 3 కూడా వల్కనిక్ ఎరప్షన్స్ వల్ల దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. అంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కేవలం వాతావరణం జలావరణమే కాదు, అదేవిధంగా జలావరణం జీవావరణమే కాదు, లిథోస్పియర్, బయోస్పియర్, అట్మాస్ఫియరే కాదు, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్. సో ఈ 3 ఆవరణాలు దెబ్బతినడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రభావితం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 41 చూడండి. మనకు 41 నుంచి 45 వరకు ఏముంటుందంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది, ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి. భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి డిఫెన్స్ యూనివర్సిటీ ఏదైతే డిఫెన్స్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, ఈ మిలిటరీ విశ్వవిద్యాలయానికి డిఫెన్స్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అని ఉంది. సో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడ్డది హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది, ఫాస్ట్ ఓపెన్ యూనివర్సిటీ. దేశంలోనే ఫాస్ట్ ఓపెన్ యూనివర్సిటీ, మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం దేశంలో ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్. దీని పేరే తర్వాత దేనిగా మార్చబడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చబడ్డది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు సాధారణంగా అని అడిగారు. ఏమంటున్నాడు? కండక్ట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఓన్లీ అంటే కేవలం బోధన పరిశోధన మాత్రమే నిర్వహిస్తున్నాయి. అఫిలియేట్ కాలేజెస్ అండ్ కండక్ట్ ఎగ్జామినేషన్స్, కాలేజీలకు గుర్తింపునిచ్చి అవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. కండక్ట్ టీచింగ్ రీసెర్చ్ అండ్ ఎగ్జామినేషన్స్ అంటే బోధన చేస్తున్నాయి, పరిశోధన చేస్తున్నాయి, దాంతోపాటు పరీక్షలు నిర్వహించి పత్రాలు కూడా మనకు సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా ఆర్. నెక్స్ట్ 43 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కింది వాటిలో ఏది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు అని అన్నాడు. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా, ఇది మనకు అటానమస్ బాడీ. ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘమా, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర సర్వీసుల సంఘమా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘమా అంటే ఆన్సర్ ప్రణాళిక సంఘం అనేటువంటిది, ప్రణాళిక సంఘం అనేటువంటిది మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఓకేనా. నెక్స్ట్ 44 క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే కరెక్ట్ కానిది అని అడుగుతున్నారు. అంటే సరి కానిది ఏది అని అడిగారు. ఈ కింది వాటిలో సరి కానిది ఏది, సో ఇందులో సరి కానిది ఏది అని అడిగాడు. ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇండియన్ పార్లమెంట్ ఈజ్ సుప్రీం, భారతదేశ పార్లమెంట్ అనేటువంటిది అత్యంత ఇది సుప్రీం అల్టిమేట్ అనేటువంటిది. మరి ఇది సరికానిదా? సుప్రీం పార్లమెంటే మనకు సుప్రీం, సరికానిది అన్నాడు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. ఏదైతే మనకు ఈ ఒక్కసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఏదైతే మన జడ్జిమెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి జుడిషియల్ రివ్యూ చేసేటువంటి అధికారం ఉంటుందా? దేర్ ఈస్ ఏ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, వీటికి సంబంధించి
దేర్ ఇస్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఇవన్నిట్లో ఏది సరికానిది అన్నాడు. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి గమనించినప్పుడు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అనేటువంటిది. నెక్స్ట్ 45 స్టేట్మెంట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్స్ ద రిపబ్లిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ? భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి గణతంత్ర లక్షణం ఈ కింది వాటిలో ఏది అని అన్నాడు. ఏది సూచిస్తుంది అన్నాడు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మనకు రాతపూర్వకంగా ఉన్నటువంటి రాజ్యాంగమా, లిఖిత రాజ్యాంగమా? లిఖిత రాజ్యాంగం గణతంత్రాన్ని సూచిస్తుందా? నో స్టేట్ రిలీజియన్ అంటే దేశానికి ఖచ్చితమైనటువంటి మతం లేదు అని అన్నాం, అది గణతంత్రాన్ని సూచిస్తుందా? మతం లేదు అంటే దీని అర్థం ఏంటంటే ఇది సెక్యులర్ అనేటువంటిది సూచిస్తుంది. సెక్యులర్. లిఖిత రాజ్యాంగం అనేటువంటిది మనకు నార్మల్గా ఉంటుంది. డివల్యూషన్ ఆఫ్ పవర్స్ టు లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్థానిక ప్రభుత్వాలకు ఇది ఇది అధికారాలు కట్టబెట్టడమా? గణతంత్రం అంటే ఏంటంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ పార్లమెంట్. మనకు ఎన్నిక కాబడినటువంటి రాష్ట్రపతి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకోబడడం అనేటువంటిది మనకు డెమోక్రసీని సూచిస్తుంది. అంటే గణతంత్ర రాజ్యానికి గణతంత్ర లక్షణాన్ని సూచిస్తుంది భారత ప్రజాస్వామ్యానికి సంబంధించి. నెక్స్ట్ 46 క్వశ్చన్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ కెన్ బి రిమూవ్డ్ బై ఓన్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే గవర్నర్ చేత నియమించబడ్డప్పటికి కూడా ప్రెసిడెంట్ చేత అంటే రాష్ట్రపతి చేత తొలగించబడే వ్యక్తులు కింది వాటిలో ఎవరు అన్నారు. చీఫ్ మినిస్టరా, అడ్వకేట్ జనరలా, వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ అంటే రాష్ట్రానికి చెందిన వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లా, అడ్వకేట్ జనరల్, ముఖ్యమంత్రి? అంటే ఆన్సర్ ఏ మెంబర్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకు తెలంగాణకు సంబంధించిన టీజీపీఎస్సీ ఉంది కదా, ఇది గవర్నర్ సభ్యులను నియమిస్తుంది. కానీ తొలగించాలంటే మాత్రం రాష్ట్రపతి తొలగించే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి, గుర్తుపెట్టుకోండి. ఇది సోషల్లో కూడా అడుగుతారు. 47. ఇఫ్ టూ స్మాల్ సర్కిల్స్ రిప్రజెంట్ ద క్లాస్ ఆఫ్ ది మెన్ అండ్ ద క్లాస్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ద బిగ్ సర్కిల్ రిప్రజెంట్స్ మోర్టాలిటీ, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ రిప్రజెంట్ ద ప్రపోజిషన్ ఆల్ మెన్ ఆర్ మోర్టల్? అంటే అందరూ మనుషులు మర్త్యులే అని ఏదైతే ఉందో ఇది ఎవరు సూచిస్తారు అన్నప్పుడు ఆన్సర్ సి అని ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఇది మనకు డయాగ్రామ్ రూపంలో ఉంటుంది, అది మనకి ఇక్కడ లేదు. ఇది గమనించండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో ప్రొడక్షన్ ఆఫ్ ఎల్సిడిస్ ఇయర్ 2018? ఇది కూడా మనకు ఈ డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇప్పటిదాకా మనం చూసిన అన్ని కూడా డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి క్వశ్చన్లు. ఇక్కడ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఎగ్జిబిట్ గ్రేట్ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్, ఇట్ మే బి కాజెస్ సచ్ చిల్డ్రన్. ఇది టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించింది. అలాంటి వాళ్ళని ఏమంటారు అంటే గిఫ్టెడ్ అంటాడు, ప్రతిభావంతులు అని అంటారు. గిఫ్టెడ్, ప్రతిభావంతులు. సమ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఎగ్జిబిట్ గ్రేట్ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్, ఇట్ మే బి బికాస్ సచ్ చిల్డ్రన్ ఆర్ గిఫ్టెడ్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్. ఈ కింది వాటిలో మంచి ఉపాధ్యాయుని లక్షణం ఏంటిది? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి సమాచార నైపుణ్యాలు కలిగి ఉండడమా? కన్సర్న్ ఫర్ స్టూడెంట్స్ వెల్ఫేర్, విద్యార్థి యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించడమా? ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్, మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమా? సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్, మంచి విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమా? చూడండి 4 క్వశ్చన్స్ ఎంత టపికల్ కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక మంచి టీచర్ లక్షణం ఏంటంటే విషయ నైపుణ్యాన్ని, పాండిత్యాన్ని కలిగి ఉండాలి. స్కిల్స్, వెల్ఫేర్, క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ తర్వాత, ముందు కంటెంట్ మ్యాటర్, పర్ఫెక్షన్ ఉండాలి అంటారు. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అప్రోప్రియేట్ ఇన్ రెస్పెక్ట్ టు టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్? విద్యార్థి ఉపాధ్యాయుని మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలంటే కార్డియల్ అండ్ రెస్పెక్ట్ఫుల్, అంటే హృదయపూర్వకమైనటువంటి సంబంధం ఉండాలి. అంతేకాకుండా గౌరవప్రదమైనటువంటి సంబంధం ఉండాలి టీచర్ స్టూడెంట్. ద అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు. ఎప్పుడైతే క్లాస్ రూమ్కు సంబంధించిన టీచర్ చెప్పినటువంటి సబ్జెక్ట్ ఎవరైతే విద్యార్థులు చాలా ఎక్కువగా అందులో ప్రతిభ చూపాలంటే మనకు పేరెంట్స్ ఏ విధంగా ఉండాలంటే ఎంకరేజ్డ్. పేరెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ దేర్ వర్డ్స్. ఇంటి దగ్గర కూర్చుండబెట్టి పక్కన కూర్చొని ఏం చేయాలి, వాళ్ళు ఏం రాస్తున్నారో చూడాలి. మా మిస్సెస్ అదే పని చేస్తుంది. నెక్స్ట్ ఇన్ ఏ లవ్లీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ దేర్ ఇస్ లైక్లీ టు బి, అంటే ఏదైనా ఒక డైరెక్ట్గా వచ్చేటువంటి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఈ కింది వాటిలో ఏ అంశం సూచిస్తుంది? అకేషనల్ రోల్స్ ఆఫ్ లాఫరా, కంప్లీట్ సైలెన్సా, ఫ్రీక్వెంట్ టీచర్ స్టూడెంట్ డైలాగా, లేదంటే లవ్ డిస్కషన్,
అమాంగ్ స్టూడెంట్స్ అంటే ఆన్సర్ ఫ్రీక్వెంట్ టీచర్ స్టూడెంట్ డైలాగ్. If a parent approaches the teacher to do some favor to his or word in the examination, the teacher should be ఖచ్చితంగా ఆ విధంగా ఉన్నప్పుడు రిఫ్యూజ్ పొలైట్లీ అండ్ ఫార్మలీ. ఒకవేళ ఆ విధంగా మనల్ని ఒక పేరెంట్ వచ్చి నా కొడుకు కోసం చిట్టి కొట్టిపియు చూసి రాయని మాస్ కాపీ చేయని అంటే టీచర్ ఏం చేయాలి? సరే నేను చూసుకుంటా, నీకెందుకు, నువ్వు నా చుట్టం కదా, నా బంధువు కదా అని పొరపాటు కూడా చేయకూడదు. అది మంచి టీచర్ లక్షణం కాదు. కాబట్టి ఆన్సర్ ఏం చేయాలి? తిరస్కరించాలి, సున్నితంగా, గౌరవప్రదంగా. గుర్తుపెట్టుకోండి, నేను చేయకపోని బెదిరించకూడదు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఈస్, చేయని బెదిరించకూడదు అంటే చేస్తానే అనకూడదు. ఇది పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాట్ రిలవెంట్ టు డిస్క్రైబ్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ యాజ్ ఎ ప్రాసెస్. ఈ కింది వాటిలో ఏది మనకు రిలవెంట్గా కానిది అంటే పరిశోధనకు సంబంధించి, పరిశోధన ప్రక్రియకు సంబంధించి అంటే రీసెర్చ్ ప్రాసెస్ ఈజ్ ఎ సిస్టమేటిక్ యాక్టివిటీ. ఎస్, రీసెర్చ్ అనేటువంటిది ఖచ్చితంగా సిస్టమేటిక్. ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది అంటే ఖచ్చితంగా మనకు అందులో ట్రయల్ అంటే మనం ప్రయత్నించడము, అదేవిధంగా ఓడిపోవడం అంటే మీన్స్ అందులో తప్పులు చేయడం అంటే ప్రయత్నించి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక సమస్య పరిష్కారం కూడా కనుగొనడం ఉంటుంది. అది రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి. కానీ ఇక్కడ ఏమంటుందంటే కానిది అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ అయ్యేటువంటిది ఇది రీసెర్చ్ ప్రాసెస్ కి సంబంధం కాదు. ఇక లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూస్ వేరియబుల్. అంటే కంటిన్యూషన్ వేరియబుల్ కానిది ఏది అన్నాడు. ఫ్యామిలీ సైజ్ కంటిన్యూషన్ వేరియబుల్, హైట్ కంటిన్యూషన్ వేరియబుల్, అటిట్యూడ్ వైఖరి కంటిన్యూషన్ వేరియబుల్, ఇంటెలిజెన్స్ అనేటువంటిది కంటిన్యూషన్ వేరియబుల్ కాదు. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ 2010 డిసెంబర్కి సంబంధించినటువంటి యూజీసీ నెట్ నిర్వహించినటువంటి ప్రశ్నపత్రం. ఇది మనం విశ్లేషణ చేసుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, బీ కాన్ఫిడెంట్, థరోలీ వాచ్ ఇట్ అండ్ ఆల్సో ప్రిపేర్ వెల్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ విల్ స్టాప్ హియర్. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ పేపర్తో, విశ్లేషణతో మరో రోజు కలుద్దాం. ఓకే.